ఈ పెహల్గాం పోయేటప్పుడు నేను చెప్పాను కదండి, ఒక మేజర్ ప్లేసెస్ ఫస్ట్ పాంపూర్, తర్వాత మనం క్రికెట్ బ్యాట్ ఫ్యాక్టరీ, తర్వాత వన్ మోర్ మేజర్ ప్లేస్ ఏదంటే యాపిల్ గార్డెన్స్. మన సైడ్ ఇది కనపడవు, ఇక్కడ యాపిల్ గార్డెన్స్ ఇదే రూట్లో ఉంటుంది. ఈ రూట్లో వెళ్ళేటప్పుడే మనకు వాల్నట్, ఈ పక్కన పెద్ద ట్రీస్ కనపడుతున్నాయి కదా, ఇవన్నీ వాల్నట్ ట్రీస్ కూడా మనకు రోడ్డు మీద పడిపోయి ఉంటాయి. వాళ్ళు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు అది తీసి దాన్ని ఎండబెట్టేసి తర్వాత పాల్గొట్టేసి అక్కడ రోడ్లో అమ్ముతుంటారు కదా. ఇది యాపిల్ గార్డెన్స్కి ఎంటర్ అయిపోయినాం. మనం ఎవరినైతే బుక్ చేస్తూ ఉంటారో ఎవరు వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళకి తెలిసిన బాగా అలవాటే. ఈ యాపిల్ గార్డెన్స్కి వెళ్ళామంటే మనం ఒకసారి మనం ఏంటంటే ప్లగ్ చేస్తానికి ఒప్పుకోరు వాళ్ళు. బట్ ఏంటంటే కొంచెము కొందరు ఉంటారనమాట, ఓకే పాపం అక్కడి నుంచి వచ్చారు కదా, ఒకటో రెండో తీసుకోండి సార్ పర్లేదంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇది చాలా కాస్ట్లీ. ఇది ఇంకోటి ఏంటంటే మంచి ఎక్స్పోర్ట్ కూడా, వీళ్ళకు క్వాలిటీ చాలా బాగుంటుంది. మనం చూసే ఎర్రని యాపిల్స్ ఉండదండి, కొంచెం వైట్ పైన రెడ్డిష్నెస్ ఉంటుంది అనమాట, డిఫరెంట్. ఇంకా ఇది వచ్చేసి కొంచెము పండలేదు పూర్తిగా, ఇంకా ఇప్పుడు సీజన్ అనమాట బాగా. నెక్స్ట్ అక్టోబర్కి ఇది కూడా మంచిగా ఫుల్ అంటే మీకు క్లియర్ యాపిల్స్ కనపడతాయి. ఈ యాపిల్ గార్డెన్స్ లో అంటే మన సైడ్ కనపడవు కాబట్టి ఈ చెట్లు ఇక్కడ చూసి తీరాలి మనము. ఈ యాపిల్ గార్డెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఈ వీళ్ళు వచ్చేసి యాపిల్ జ్యూస్ ఫ్రెష్ గా చేసిస్తారు, అప్పటికప్పుడు అక్కడ జ్యూస్ చేస్తారు. యాపిల్ తో వాళ్ళ దగ్గర చూసామంటే మన సైడ్ మనకు తెలియదు కానీ అలా యాపిల్ పచ్చడి పెడతారు, యాపిల్ జామ్ పెడతారు, యాపిల్ మురబ్బా అంట. ఇట్లా మళ్ళీ ఇంకోటి వచ్చేసి మనకు ఈ లోటస్ ఉంటుంది, లోటస్ పచ్చళ్ళు కూడా ఉంటాయి. ఆ పచ్చళ్ళు కూడా ఉంటాయి, మేము కూడా తీసుకున్నాం. బట్ అవి ఏంటంటే మనకు అన్నంలో పెద్దగా టేస్ట్ ఉండవు. బట్ మీరు రోటీ కానీ బ్రెడ్ కానీ ఇలాంటి వాటికైతే బాగానే ఉంటుందండి, ఇబ్బంది ఏం లేదు. మీకు లైట్ స్వీట్ తగులుతూ ఉంటుంది. మాకు అక్కడ చూసేవరకు తెలియదు అనమాట యాపిల్తో కూడా వీళ్ళు పచ్చళ్ళు పెడతారా అని చెప్పేసి. మేమందరం ఇది మావాడు వచ్చేసి కాయ కావాలంటున్నాం అనమాట. యాపిల్ కట్ చేసి ఇస్తున్నాను కదా, ఇది డెలిషియస్, రాయల్ డెలిషియస్ అంట దీని రకం. ఇప్పుడు చూడండి, దీన్ని మాకు కట్ చేస్తే దీన్ని మేము యాపిల్ చట్నీ కూడా ఉంది, యాపిల్ పిక్కల్ కూడా ఉంది, రెండింటితో కలిపి సూపర్. యాపిల్ మురబ్బా, యాపిల్ చట్నీ అయిపోయింది, యాపిల్ మురబ్బా తింటున్నా. యాపిల్ జామ్ భయ్యా నేను కదా చెప్పుకోవాలి. నెక్స్ట్ యాపిల్ జామ్, యాపిల్ జామ్ తీసుకున్నాం, యాపిల్ జాము. ఈ పచ్చళ్ళు ఇవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు చెప్పాను కదండి. ఇది లోటస్ టెంపికిల్, యాపిల్ మురబ్బా, యాపిల్ చట్నీ, యాపిల్ జామ్ ఇవన్నీ ఉన్నాయి. మేము ఒకటి రెండు ఐటమ్స్ కూడా తెచ్చుకున్నాం. ఇక్కడ చూడండి పక్కన యాపిల్స్ ఉన్నాయి కదా, ఆయన ఇవన్నీ అప్పటికప్పుడు ఫ్రెష్గా జ్యూస్ చేసి ఇస్తున్నాడు. మేము అందరం కూడా జ్యూస్ తాగాము. ఇది కొరియర్ అవేం చేసుకోవాల్సిన అవసరం అంత అవసరం ఉండదు కానీ, బట్ అక్కడ ఏదైనా ఒక ఐటమ్ తెచ్చుకోగలిగితే తెచ్చుకోండి. ఇంకోటి ఏంటంటే యాపిల్ చాలా మంది అంటే అక్కడి నుంచి తెచ్చుకుందాం అనే ఆలోచన ఉంటుందండి. బట్ నేనైతే ప్రిఫర్ చేయను, ఎందుకంటే అక్కడ మళ్ళీ అది తీసుకుంటే అక్కడ సపరేట్ ప్యాకింగ్ చేసుకోవాలి ఎయిర్పోర్ట్లో. అదే ట్రైన్లో అలా వచ్చేవాళ్ళు అట్లా ఆలోచన ఉంటే తెచ్చుకోవచ్చు. అక్కడ మనకు రేట్ చాలా తక్కువ పడుతుందండి. వాళ్ళు 100 రూపీస్కి 12 యాపిల్స్ అని అలా ఇస్తారు. అక్కడంతా మనకు బాక్స్ అంతా ఇస్తారు. సో ఫ్లైట్ అయితే కన్నా వద్దని చెప్తాను. యాపిల్ ప్యాకింగ్ అంతా తలకాయ నొప్పి, మళ్ళీ అది బయట ప్యాకింగ్ చేయాలి, ఎయిర్పోర్ట్ బయట చేయిస్తారు, మళ్ళీ అంత ఎక్స్ట్రా కాస్ట్. దాని బదులు మనం ఊళ్ళో కొనుక్కోవచ్చు. ఈ యాపిల్ జ్యూస్ మాత్రం కంపల్సరీ తాగండి. ఫ్రెష్గా ఉన్న యాపిల్స్ అంటే తోటల నుంచి పీకి అప్పుడే జ్యూస్ చేసి ఇస్తారు కదా, మీకు జ్యూసీ నేచర్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. యాపిల్ గార్డెన్స్ తర్వాత ఇంకా మేము పెహల్గాం బయలుదేరినాము. దాంట్లో వచ్చేసి మధ్యలో ఇది వాల్నట్ ట్రీస్ అని చెప్పాను కదా, ఈ వాల్నట్ ట్రీస్ అనమాట. జస్ట్ ఇది ఒక స్మాల్ అంటే మన రోడ్ సైడ్ ఉంటాయి అనమాట పెద్ద ట్రీస్. వాల్నట్ ఎలా ఉంటుందని మనం పిల్లలకి చూపించుకోవచ్చు. సో లెట్ us go to పెహల్గాం అండి. ఎంజాయ్ యాపిల్ గార్డెన్.